అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే చాలా సింపుల్ అండ్ ఇంకా చాలా టేస్టీ రెసిపీ కూడా క్రిస్పీ పొటాటో బాల్స్. చాలా ఈజీగా అలా చేసి చూపించిపోతున్నాను. పిల్లలకి ఇవి ఈవినింగ్ స్నాక్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ కూడా. దీనికోసం ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత పీల్ అంతా తీసేసుకుని స్మాష్ చేసేసుకోవాలి. ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప 1 కప్పు వరకు అయ్యింది. స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఇంకా 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే 1 టీ స్పూన్ కారమైనా యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా చేత్తో బాగా కలిపేసుకోవాలి. దీనిలో వాటర్ ఏమి యాడ్ చేసుకునే అవసరం లేదు. ఈ విధంగా చేత్తో బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ ఉండగానే వీటిని వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. బాగా హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే పైన కలర్ వచ్చేసి లోపల సరిగ్గా ఫ్రై అవ్వదు. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. వీటిని ఇలానే తినేయచ్చు, లేదా టమాటో సాస్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, క్రిస్పీ పొటాటో బాల్స్ చాలా ఈజీగా అలా చేసుకోవాలో చేసి చూపించాను కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.